గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండటంతో బీజేపీ కార్పొరేటర్లతో ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ ఏడాదిలో చేయాల్సిన పోరాటాలపై కార్పొరేటర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. అటు మేయర్ పార్టీ మారడంతో అవిశ్వాసంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అవిశ్వాసం పెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు సమాచారం. అటు హైడ్రా కూల్చివేతలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, జీహెచ్ఎంసీలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఏడాది ముందుగానే బీజేపీ గ్రేటర్ ఎన్నికలపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈరోజు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ వీళ్ళంతా కలిసి సమావేశమయ్యారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇంకా 6 నెలల ముందు ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పూర్తిగా ఎలక్షన్స్లోనే మునిగిపోతుండడంతో ఈ ఏడాది కాలంలో తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి వారికి ఒక దిశానిర్దేశాన్ని చేయనున్నారు. గత 4 ఏళ్లుగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రెండు పార్టీలు చేసినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్యంగా ఏజెండాగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్టయితే మేయర్ పైన బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనున్నాయంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్టాండ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఆ ఫ్లోర్ పైన అనుసరించాల్సిన వ్యూహం ఎలా ఉండాలి అనే దానిపైన కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాబోయే ఏడాది కాలంలో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా హైడ్రా అంశాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, దాంతోపాటు ఏదైతే జీహెచ్ఎంసీలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లడం, మూసీ ప్రక్షాళన పేరుతో కూల్చివేతలు చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, హైడ్రాకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రజల్లో ఎండగట్టడం, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అయితేనేమి, పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, ఏదైతే ఇచ్చిన మాట రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏ విధంగా తప్పిందో ఆ అంశాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇవన్నిటిని ఏజెండాగా తీసుకుని అయితే ఈరోజు బీజేపీ కార్పొరేటర్లతోటి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అయితే సమావేశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత 4 సంవత్సరాలుగా బీజేపీ కార్పొరేటర్లు అభివృద్ధి కోసం ఆయా నియోజకవర్గాల్లో వారి డివిజన్లలో చేపట్టినటువంటి అభివృద్ధిని పబ్లిక్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా బస్తీ దవాఖానాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో ఆ బస్తీ దవాఖానాలకు పూర్తి స్థాయిలో కేంద్రమే నిధులు ఇచ్చిందనేది బీజేపీ వాదిస్తుంది. ఆ అంశాలను కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లడం, ఇట్లా అనేక అంశాలను ఏజెండాగా పెట్టుకొని ఈరోజు కార్పొరేటర్లకు అయితే బీజేపీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో 2 అంశాలు, ఒకటి ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని చేసే కార్యక్రమాలు, మరొకటి మేయర్పై అవిశ్వాసం తీర్మానం పెడితే బీజేపీ కార్పొరేటర్ల స్టాండ్ ఏ విధంగా ఉండాలనే దానిపైన దిశానిర్దేశాన్ని చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.